సో ఆ తర్వాత అవార్డు తీసుకోబోతున్నది ఇట్స్ యూటీవీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు. సో నాగరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో నాగరాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. సో ఒకటా రెండా ఎంతో మంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసి సో మొత్తానికి ఎంతోమందిని ఒక అడిగే ప్రశ్నలతో మొత్తం ఎలాగైనా సరే చిక్కులు పెడుతూ సో ఆయన చేసేవంటి ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ నాగరాజు గారు, ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్ ద్వారా ఫస్ట్ అండ్ సుమన్ టీవీ ద్వారా అండ్ అనేక ఛానల్స్లో ఎంతోమంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసినటువంటి నాగరాజు గారికి సో ఈరోజు మా వీపీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సెలబ్రిటీస్ అయితే నాగరాజు గారు వస్తున్నారంటే అమ్మ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, ఏం ప్రశ్న అడుగుతారా అని ఒక రకంగా చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అందులో టాప్ మోస్ట్ ఇంకా మా బండ్ల గణేష్ గారు నాగరాజు గారి కాంబినేషన్ అంటే ఇంకెవరికి అని చెప్పొచ్చు. నాగరాజు గారు చాలా 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 అనుభవం ఉన్నటువంటి జర్నలిజం చేస్తున్నారు. ఆయన డిజిటల్ మీడియాకి అందరూ కూడా వాయిస్ ఇస్తారు కానీ కొంతమంది నాయిస్ కానీ మిగిలిపోద్ది. కానీ నాగరాజు గారి వాయిస్ డిజిటల్ మీడియాకి మంచి చాయిస్, నాయిస్ కాదు మంచి చాయిస్. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన వేసే ప్రశ్నలు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు ఒకసారి, దోలు తీరిపోయింది నాకు నిజంగా చెప్పాలంటే. అద్భుతంగా ఆయన వేసిన ప్రశ్నలు చాలా అద్భుతంగా చేశారు. మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడేమో కొత్తగా న్యూ టీవీ అండి యూ టీవీ పేరుతోటి ఆయన ఇప్పుడు కొత్తగా ఛానల్ ప్రారంభించారు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మీ వాయిసే మీకు ఇందాక చెప్పినట్టుగా చాయిస్ కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం అండి. ముఖ్యంగా నేను వార్తాపత్రికలో నా జర్నలిజం స్టార్ట్ అయ్యి అలా సాక్షి పత్రిక, ఆ తర్వాత ఐ డ్రీమ్, సుమన్ టీవీ, ఈ జర్నీ ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు నేను ఒక సొంత ఛానల్ని ప్రారంభించబోతున్నాను. దానికి ముహూర్తం కూడా ఏప్రిల్ 23, 24, 26 3 తేదీలు నిర్ణయించుకున్నాను. అంటే సొంత ఛానల్ ప్రారంభించడానికి కారణం లేకపోలేదు. 25 ఏళ్ళ మీడియా అనుభవంలో నేను ఏదో సాధించాలని ఒక తపన, ఎంత ముందుకు వెళ్ళినా కూడా అంటే ఎన్నో అవార్డులు తీసుకున్నారు. 2010లో రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్గా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2011లో చిత్తూరు జిల్లాలో నేను సాక్షి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసే సమయంలో చిత్తూరు జిల్లాలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో కూడా అక్కడ కూడా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఇంకా ఏదో మిగిలిపోయింది నా జీవితంలో, అదే ఒక సొంత ఛానల్ ప్రారంభించాలి. నేను ఎంచుకున్న మార్గంలో నేను ప్రయాణం చేయాలని అనుకున్నాను. నా మార్గంలో నడవడానికి నా ప్రియ మిత్రుడు శివ రాచర్ల గారు కూడా నాతో చేయగలిపారు. నేను ఆయన అడుగులు ముందుకేసాము. మా అడుగుల్లో అడుగులు వేయడానికి మరో ఇద్దరు కూడా, ఆ క్రాంతి అని ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, ఏబిఎన్, బిగ్ టీవీ అన్నింటిలో పనిచేసి ఉన్నారు. ఆయన కూడా, ఆయన తర్వాత ఇక ఈటీవీ, TV9, బిగ్ టీవీలో పనిచేసిన ఎంఎన్ఆర్ కూడా, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు. వాళ్ళిద్దరూ కూడా మాతో అడుగులు వేయడానికి ముందుకు వచ్చారు. అయితే నేను జర్నలిజంలో ఎన్నో సాధించాను అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను సాధించడానికి బలమైన కారణము నా శ్రీమతి డాక్టర్ జి కృష్ణవేణి. అంటే తను ఊర్లో ఉంటారంటే అనంతపూర్లో ఉంటారు. నేను ముందు నుంచి జర్నలిజంలో ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా తను ఒక ప్రాంతంలో ఉంటే నేను ఒక ప్రాంతంలో ఉంటే, తను కూడా గవర్నమెంట్ డాక్టరు. అయితే ఎక్కడ ఇద్దరం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా నా వృత్తిపరంగా ఎక్కడ ఉన్నా కూడా నాకు ఎక్కడా కూడా అభ్యంతరం పెట్టకుండా నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, నాలో ఏదైనా తప్పులుంటే కూడా ఎప్పటికప్పుడు నాకు సరి చేస్తూ నన్ను తట్టి లేపుతూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది నా భార్య. ఆవిడే నా బలం కూడా. ఆవిడ ప్రోత్సాహం వల్ల కూడా నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. త్వరలోనే నేను ఎంచుకున్న నా మార్గంలో నడవడానికి ఎంచుకున్న ఛానల్ యూటీవీ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు నాగరాజును అందరూ కూడా ఎలా ఆదరించారు, అదేవిధంగా యూటీవీ ద్వారా వచ్చే నా ఇంటర్వ్యూలో కూడా చూసి అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే కంగ్రాచులేషన్. సో మీరు త్వరలో ప్రారంభిస్తున్న ఇట్స్ యూటీవీ కూడా హార్ట్ఫుల్ 100% సక్సెస్ అవుతుంది. ఎంతోమంది అభిమానులు మీకు ఉన్నారు, మీ జర్నలిజానికి ఉన్నారు. అట్లే కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.